హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్కి అయితే కొత్త కెప్టెన్ అయితే నియమించడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి, అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ మెగా ఆక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్ల లిస్ట్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఆ ప్లేయర్స్ ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ 24th 25న సౌదీ అరేబియాలోని జెడా వేదిక జరగబోతున్నట్లయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. దీనికోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నాయని కూడా తెలిసిన విషయం. చాలా ఫ్రాంచైజీలకు మాత్రమైతే అటు కెప్టెన్స్ మాత్రమైతే లేరు. ఆ ప్లేయర్ల గురించి అయితే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఈ మెగా ఆక్షన్ కోసం అయితే. అందులో భాగంగాను కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్టయితే కోల్కతా నైట్ రైడర్ గత సీజన్లో వచ్చేసరికి విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఆ విశ్వ విజేతలో చాలామంది ప్లేయర్స్ అయితే కీ రోల్ పోషించడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ విజయంలో కీ రోల్ పోషించడం జరిగింది. అటు కెప్టెన్గా కానీ బ్యాటర్గా కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. అయినా కూడా ఆ ప్లేయర్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి ఇప్పుడు కెప్టెన్స్ లేకుండానే బరిలో దిగుతుందని అయితే అందరూ అనుకున్నారు. లేదా మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏదైనా ప్లేయర్ కొని కెప్టెన్ చేయాలైతే అనుకున్నారు. కాకపోతే కోల్కతా నైట్ రైడర్ మేనేజ్మెంట్ అయితే ఊహించని రీతిలో ఒక ప్లేయర్ మాత్రమైతే కెప్టెన్ చేయడం జరిగింది. ఆ ప్లేయర్ ఇంతవరకు కెప్టెన్ చేసిన అనుభవం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, టీమిండియా ఫినిషర్ రింకు సింగ్ను మాత్రమైతే కెప్టెన్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అన్అఫీషియల్గా అయితే దాదాపు ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మెగా ఆక్షన్లో అనుకున్నంత ప్లేయర్ దొరకకపోతే రింకు సింగ్ను కెప్టెన్ చేయాలని అయితే కోల్కతా నైట్ రైడర్ మేనేజ్మెంట్ అయితే ఆలోచన అట. మరి ఇంతవరకు సక్సెస్ అవుతుందో అయితే చూడాలి. రింకు సింగ్ ఈ సీజన్లో వచ్చేసరికి 13 కోట్లు పెట్టి అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. అతనితో పాటు వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్, అదేవిధంగా సునీల్ నారాయణ 12 కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా హర్షిత్ రాణా, రత్నదీప్ సింగ్ని వచ్చేసరికి అన్క్యాప్ ప్లేయర్ కింద 4 కోట్లు అయితే రిటర్న్ చేసి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా 6 ప్లేయర్లు అయితే కోల్కతా నైట్ రైడర్ అయితే కొనుగోలు చేసింది. మిగతా 63 కోట్లతోనైతే మెగా ఆక్షన్లో అయితే ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది. మరి అదేవిధంగా రింకు సింగ్ మాత్రం అయితే ఐపీఎల్ 2025లో కేకేఆర్కి కెప్టెన్ అయితే ఆ జట్టు ఎలా ముందుండి నడిపిస్తాడో అయితే వెయిట్ చేసి ఉండాల్సిందే. అదేవిధంగా అఫీషియల్ అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా కోల్కతా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్ల పైన టార్గెట్ పెట్టే అవకాశం ఉంది, ఆ ప్లేయర్స్ ఎవరు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఈ ప్లేయర్ల పైన అయితే ఎక్కువ టార్గెట్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఆ ప్లేయర్స్ వచ్చేసరికి ఇంకా టీమిండియా స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమీకి అయితే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అయితే మహమ్మద్ షమీ ఇటీవలనే గాయం నుంచి కోలుకొని కూడా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇటీవల దేశవాళికి డొమెస్టిక్ క్రికెట్లో ఆడబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ 2025కి అయితే మహమ్మద్ షమీ మాత్రమైతే ఫుల్ ఫిట్గా ఉంటాడు కాబట్టి అతను కూడా కొనుగోలు చేయాలని అయితే కోల్కతా నైట్ రైడర్ అయితే భావిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న చూసుకుంటే సునీల్ నారాయణ స్పిన్, అదేవిధంగా ఆండ్రూ రసెల్ మీడియం పేసర్కి అయితే ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే లేరు ప్రజెంట్ కేకేఆర్కి మాత్రం. అయితే ఈ మహమ్మద్ షమీని కొన్ని ఆ లోటుని అయితే భర్తీ చేయాలని అయితే చూస్తుంది. అతనితో పాటు ముఖేష్ కుమార్ కూడా కొనుగోలు చేయాలైతే చూస్తుంది. ముఖేష్ కుమార్ గత ఏడాది చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ తరఫున అయితే ఆడడం జరిగింది. మంచిగా రైట్ ఆర్మ్ స్పేసర్ అని కూడా చెప్పుకోవచ్చు. కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ చేసేగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో వచ్చేసరికి 10 మ్యాచ్లు ఆడిన ముఖేష్ కుమార్ 17 వికెట్లతోనే సత్తా చాటాడని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మెగా ఆక్షన్లో ముఖేష్ కుమార్ కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. ఈ విధంగా మరొక ఆల్రౌండర్ వచ్చేసరికి సాయద్ అహ్మద్ కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి మన సునీల్ నారాయణకి అయితే చాలా ప్రత్యామ్నాయంగా మారుతున్నాడని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ ఒకవేళ రాణించకపోతే అతని ప్లేస్ సాయద్ అహ్మద్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు కాబట్టి ఇతన్ని అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరి టీమిండియా స్టార్ పేసర్ అయిన ఆకాష్ దీప్ను కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో ఆకాష్ దీప్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన టెస్ట్ కెరీర్లో టీమిండియా తరపున ఆకాష్ దీప్ కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ వేయడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఫామ్ చూస్తే ఆకాష్ దీప్ మాత్రం అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి ఆకాష్ దీప్ను కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు మిచెల్ స్టార్క్ను కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సీజన్లో మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్ రైడర్ తరపున ఆడడం జరిగింది. మరోసారి అయితే అతన్ని అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి వీళ్ళని అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది కేకేఆర్. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ని అయితే టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.
బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే కేఎల్ రాహుల్‌తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌ల పైన కూడా టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు ఎవరినో ఒకరు కొనుగోలు చేసి కేకేఆర్‌కి అయితే కెప్టెన్ చేయాలని అయితే భావిస్తుంది. ఒకవేళ వీళ్ళు దక్కకపోతే వేరే ఒక ప్లేయర్‌ని కూడా కెప్టెన్ చేస్తారా? లేకపోతే రింకు సింగ్‌ని కెప్టెన్ చేసి ఐపీఎల్ మొత్తం నడిపిస్తారా అయితే చూడాలి. కాకపోతే వీళ్ళిద్దరి పైన అయితే మెయిన్‌గా టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్‌లో వచ్చేసరికి పిల్సాల్ట్‌ను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేకేఆర్ అయితే మరోసారి పిల్సాల్ట్ కొనుగోలు చేస్తారా లేదా అయితే చూడాలి. అతను దొరకకపోతే ఇషాన్ కిషన్ కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వికెట్ కీపర్ పొజిషన్‌లో వీళ్ళిద్దరిని మాత్రమైతే మరి ఎవరు కొనుగోలు చేస్తారో అయితే చూడాలి. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి గత సీజన్‌లో అయితే కేకేఆర్ తరపున అయితే ఆడడం జరిగింది. మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది. మరొకసారి కూడా కేకేఆర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ పైన ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక బ్యాటర్ వచ్చేసరికి జాస్ బట్లర్ వచ్చేసరికి గత ఏడాది రాజస్థాన్ రాయల్ తరపున అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అదే సీజన్‌లో రాజస్థాన్ రాయల్లో క్వార్టర్ ఫైనల్‌కి వెళ్ళేదానికి అయితే కీ రోల్ పోషించారని కూడా చెప్పుకోవచ్చు. కేకేఆర్ మాత్రమైతే జాస్ బట్లర్ మాత్రమైతే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్‌లో పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు కాబట్టి ఇతను కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం అయితే ఈ ప్లేయర్ల పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మరి వీరిలో వచ్చేసరికి ఎంతమంది కొనుగోలు చేస్తారైతే మనకు నవంబర్ 24th, 25th జరిగే మెగా ఆక్షన్‌లో అప్పుడైతే క్లారిటీ అయితే రాబోతుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.